హే ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు సీతా అండ్ సితారా. ఈరోజు మనం అందరూ ఎంతగానో ఇష్టపడే పావ్ బాజీ చేసుకోబోతున్నాం. అండ్ ప్రిపరేషన్కి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. పావ్ బాజీ అనేది కొంచెం హెవీ స్నాక్. మీరు ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ చేసుకున్నప్పుడు మీ డిన్నర్ని మీరు స్కిప్ చేసి మీ డైట్ని బ్యాలెన్స్ చేసుకోండి. పావ్ బాజీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి, లేకపోతే ఫ్రోజన్ అయినా వేసుకోండి. ఇంకో కప్పు తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇంకొక కప్పు బంగాళదుంపలు వేసుకోవాలి, కట్ చేసుకున్న బంగాళదుంపలు. దాంట్లో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్, 2 నుంచి 3 విజిల్స్ రావచ్చు. ఇంకొక విజిల్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మనకి ఎలాగో మెత్తగా కావాలి కదా. ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేసుకోకండి, కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోండి. చాట్ లాంటి వాటికైతే పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది, బట్ పావ్ బాజీకి కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది. తర్వాత ప్యాన్ తీసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు బటర్ వేసుకొని అదంతా కరిగాక, హీట్ అయ్యాక ఇందులో మనం ఫైన్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి, ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. తర్వాత ఇందులోనే మనం 1 కప్పు టొమాటో వేసుకోవాలి. ముక్కలు కొంచెం పెద్దగా తరుక్కున్నా పర్వాలేదు. అది బాగా ప్యూరీ లాగా అయిపోయేంత ఎక్కువగా కుక్ చేసుకోవాలి, బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా కుక్ చేసుకున్న దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం వెజిటబుల్స్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా, సో చూసి వేసుకోండి సాల్ట్. ఇంకా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటకు కూడా వచ్చేస్తుంది, బాగా ఫ్రై చేసుకోండి 2 మినిట్స్. అదిగో జింజర్ గార్లిక్ పేస్ట్ని అలా సెపరేట్గా అలా ఫ్రై చేసుకుంటే రా స్మెల్ అంతా పోతుంది బాగా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్ ఉంది కదా, ఆ వెజిటేబుల్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్ యాడ్ చేసుకున్నాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. బయట చేసేవాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తారు, లూజ్గా చేస్తారు కన్సిస్టెన్సీ. వాళ్ళంటే కలిసి రావడం కోసం అలా చేస్తారు, మనం అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నీట్గా థిక్గా చేసుకుందాం. మీరు చూసుకొని వాటర్ ఎంత పడుతున్నాయి, మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. కొంచెం లూజ్గానే చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే మనం ఇప్పుడు దాన్ని మళ్ళీ ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గ్రేవీ చాలా థిక్గా అవుతుంది. సో కొంచెం లూజ్గా ఉంచుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అండ్ నేను అస్సలు ఫుడ్ కలర్ వేయడం లేదు, వైట్ అంటే అట్రాక్టివ్గా ఉండడం కోసం వేస్తారు. ఇలా బాగా కలుపుకున్న దాంట్లో 1 స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, అంటే డ్రై మ్యాంగో పౌడర్. డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే వదిలేసేయండి, పర్వాలేదు. ఓన్లీ పావ్ బాజీ మసాలా మాత్రమే వేసుకొని ఇలా తిప్పుకోండి. బాగా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనం ముందుగా వేసుకున్న మసాలా ఇదంతా మనం తర్వాత వేసుకున్న వెజిటబుల్కి పట్టేస్తుంది బాగా. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయిపోయాక మూత తీసేసి ఇందులో 1 స్పూన్ కసూరి మేతి వేస్తే ఏ డిష్కైనా చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొంచెమే ఉంది, నేను కొంచెమే వేసాను, బట్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ పిండండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండండి. స్టవ్ అలాగే ఆన్ చేసి హీట్లో ఉన్నప్పుడు నిమ్మకాయ పిండితే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది. సో ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. ఇంతేనండి, మన బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పావ్ని టోస్ట్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఎక్కువ బటర్ వేసుకోండి. బటర్ వేసుకొని పావ్ని, అంటే బ్రెడ్ ఇట్లా బన్స్ లాగా ఉంటాయి కదా, ఆ బన్స్ని సెంటర్కి ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని అలా చూడండి, నేను చూపించినట్టు
బోర్లా పెట్టేసి బాగా కాల్చుకోండి. ఒక సైడ్ బాగా కాలితే చాలు, సెకండ్ సైడ్ ఏమీ ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికే అలా ఫ్లిప్ చేసి తీసేయచ్చు. వన్ సైడ్ బాగా కాల్చుకొని దాన్ని ప్లేట్లోకి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.